కొంచెం ఒక నిమిషం కొంచెం ముందర రా కొంచెం నా పేరు యశోద బి యశోద. ఏం జరిగింది చెప్పండి. బెంగళూరు పోయినాము, అనుకోకుండా ఆమె పార్క్ లో కనిపించింది. సరే అడిగినాం డబ్బులు, మా దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేదు, నేనే ఇంటి దగ్గరకు వస్తాను సంపాదించి ఇస్తాము అని చెప్పినారు. మేము ఈ విధంగా దాంతో చాలా నష్టపోయినాము. ఏదో వాళ్ళు కనిపించిన దానికి మాకు సాధ్యమైనంత వరకు మేము నష్టపోయిన పరిహారాన్ని మాకు పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. అంటే అక్కడ ఉన్నారని మీకు ఎలా సమాచారం? మేమేదో పనిగా పోయినాము, హాస్పిటల్ పనిగా. సరే అక్కడ ఏరియాలో కనిపించింది, ఆమె దగ్గర పార్క్ దగ్గర కూర్చోనింది. సరే ఇట్లా అడిగినాము, నేనే వస్తాను, మీరు నన్నేం బలవంతం చేద్దాను, మా ఊరికి మా ఇంటికి నేనే వస్తాను, నాకేం భయం లేదు. వాళ్ళ భర్తతో కొడుకుతో ఆమె కాంటాక్ట్లు ఉంటాము ఇప్పుడు కూడా. ఏమో ఆయన దగ్గర చిన్న సెల్లుగా ఉంది, ఇంకేమి లేదు. మేము ఉండేంత సేపట్లో ఆమెకి ఎవరైతే ఫోన్ చేయలేదు. వాళ్ళ ఇంటి అంతా మాట్లాడుతా ఉందంట. లేదు నా అందరు కీప్యాడ్ ఫోన్ ఉంది, ఆమెకైతే ఏ ఫోన్ కాల్ రాలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, నేను అన్న ఇంటి దగ్గరికి వస్తా ఉన్నాను, స్టేషన్ దగ్గరికి రమ్మంటా ఉన్నారు, మీరు కూడా రండి అని వాళ్ళ అన్నకు మాత్రం మనవి చేసుకునింది ఆయన. అంతే, ఆమె రానని కానీ మాతో నేనేం చేయనని కానీ అట్లాంటివి ఏమి మొండిగా ఏం ప్రవర్తించదు. ఆమె మేము కనిపించే కొందరికి మాతో మాట్లాడి వస్తాను పదండి అని వచ్చింది. ఏం పేరు? ఎంత పేరు? చంద్రకలక్క. ఎందుకు జరిగింది ఈ విషయం మీతో ఏమైనా డిస్కస్ చేసిందమ్మా? డిస్కస్ చేసినారు. ఏం చెప్పిందమ్మా? వాళ్ళు ఇట్లే బిజినెస్ లో లాస్ వచ్చింది, చీటీలో ఎవరే గానీ కట్టకుండా అయిపోయినారు. ఈ ఐపీ అనే పుకారు వచ్చే దానివల్ల కట్టేవాళ్ళు కట్టలేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, దానివల్ల మేము నష్టపోయినాము. వడ్డీలు కట్టడం వల్లే ఎక్కువ నష్టం వచ్చింది అని ఆమె చెప్తా ఉంది. కట్టలేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఐపీ నోటీస్ వాళ్ళే కదా పంపించింది, ఐపీ నోటీస్ వాళ్ళ ఇంటి కదా పంపించింది. ఆమెకే తెలియదంట. మునే కూడా కొంచెం అనుకోకుండా ఆ విధంగా చేయాల్సి వచ్చింది మేము అని ఆమె చెప్తా ఉంది. ఆమెని లోపలికి పిలిచారు ఎస్ఐ గారు, ఏమి అనేసి అడగ్గా ఆమె ఏం చెప్పిందంటే, మేము అందరికీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాము, కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము, ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలీదు అనేసి చెప్తా ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటుకి వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికీ ఇస్తా అన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు, వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ కానీ బిల్స్ కానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు. మా అమ్మ కట్టింది, మా అక్క, మా పెదనాన్న అందరూ మా బంధువులే ఉన్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం అనేసి చీటీ వేసింది, అలాగే అమౌంట్ కూడా ఇచ్చిందండి. ఒక 8 లక్షల దాకా ఉంది మా అమౌంట్. అలాగే మా అక్క వాళ్ళది ఉంది, మా చిన్నక్కది ఉంది, మా పెద్దమ్మ వాళ్ళది 70 లక్షలు హైవేకి వెళ్లడం ద్వారా మా అక్క వాళ్ళు 5 మంది, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి ఇచ్చింది. మా అక్కకి పెళ్లి అవ్వలేదు, మా అన్న వాళ్ళకి పెళ్లి అవ్వలేదు. మా అక్కకి పెళ్లి సంబంధాలు నాకు అన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయి, కానీ ఈమె ఏం చెప్పిందంటే, మీరు నా ఆడబిడ్డలు, మీకు ఏం చేయము అనేసి చెప్పినారు, కానీ ఇంత మోసం చేసి వెళ్ళిపోతాననేసి మేము ఎవ్వరం అనుకోలేదు. ప్రతి ఒక్కరు మా బంధువులే, ఆ వీధినే, పక్క వీధిని, మా వీధిని, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ విధంగా వెళ్ళడం తప్పు. చాలా చెప్తున్నా నేను, ఒకరిని అన్యాయం చేయడము అనేది ఎప్పుడు చేయకూడదు. మనం మోసపోయినామంటే అది చూపించాలి, మనం దేంతో మోసపోయినాం, మీరు ఏ దాంతో పెట్టి మోసపోయారో అది తెలియజేస్తే ప్రతి ఒక్కరు సరే, మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు మోసపోయారు సరే దాన్ని చూపించండి, మేమైతే మొత్తం అమౌంట్ ఇవ్వండి అనేసి ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళు నిజంగా మోసపోయి ఉంటే ప్రతి ఒక్కరు అమౌంట్ తగ్గించే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళపైన ప్రెజర్ అయితే ఎవ్వరు చేయడం లేదు.